మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో విషాదం జరిగింది. గంజాయి మద్యం మత్తులో నిండు గర్భిణిపై భర్త దాడి చేయడంతో తట్టుకోలేక బావిలో దూకి భార్య రమణ ఆత్మహత్య చేసుకుంది. చెంచు కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికులను కలిసివేసింది. గర్భధారణతో శారీరకంగా మానసికంగా బలహీన స్థితిలో ఉన్న రమణపై తీవ్రంగా దాడి చేయడంతో ఆమె మనోవేదనకు గురైనట్లు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. నలుగురం ఆడోళ్ళం అయితే మేము ముగ్గురం వచ్చినాం. మా నాన్న పుల్లో తాగుతారు, మా నాన్న తాగుతారని మా వాడు పట్టించుకోడు. మా చెల్లి మా బాబాయ్ ముందు వాడి పెళ్లి చేసినప్పుడు మా చెల్లి అక్కడ ఉంటుంది. ఒక 8వ నెల గర్భిణితో ఉన్నది. వచ్చింది వస్తే అక్కడ ఆడవాళ్ళు కంప్లా పోస్తుంటే అక్కడ పోయి నిలబడితే పోయి కొడుతుండే నెత్తి మించి కొడుతూ నీకు మించుకుంటున్నాను. అక్కడ మా చిన్నమ్మని ఆమె నువ్వు ఎందుకు కొడుతున్నావురా, ఆమెను ఎందుకు కొడుతున్నావు చిన్నగానంటే నేను సైకో మనిషి, నువ్వు నాకు అంటే రాకుండా మీరు నేనేం చేసేది కూడా తెలియదు, నాకు మెంటల్ వస్తాయి అని మా చెల్లి పేరు రమణ. ఆమెను కొడతాను నువ్వుక మళ్ళీ కొట్టినాక ఇలా ఇంక పోలేదు మా చెల్లి అయిపోయినాక పోలేదు. మా చెల్లి ఇంట్లో ఉంది మా అమ్మోళ్ళ కాడనే. మేము ఇళ్ళ కల్లో పోయినా మా చెల్లెని ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా, నాకు అన్నం వండి పెట్టేటోడు ఎవరు లేరు, నువ్వు వస్తావా రావా, నాకు అన్నం లేదు 2 రోజుల కాంచి అంటే మా చెల్లి పోయి మంచం వేసుకొని కుర్చీలో పండుకుంది. పడినట్టు పోయినట్టు నీ అన్నతో నీ బాబాయ్తో కొట్టించింది కానీ కడుపులో గుద్ది కడుపులో గుద్ది తరక బయటకు వచ్చింది. బయటికి రాగానే అప్పుడు గుడి ఉంటుంది, ఆ గుడికి వెళ్ళిపోతుంటే అక్కడ దొరికించుకొని పిస్తే గుంజుకుంది. ఇంత గుంజిన కూడా ఇస్తలేదంట.